RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. నవధాన్యాల సాగు అనంతరం చేపట్టిన పంటల దిగుబడి పెరగడమే కాకుండా చీడపీడలు అదుపులో ఉంటాయని కాబట్టి రైతులు నవధాన్యాల సాగు అనంతరం మాత్రమే పంటలు వేసుకోవాలని సాలూరు ఏఎంసీ చైర్మన్ ముకి సూర్యనారాయణ అన్నారు. రైతులు బోన్ లోకేష్, యాసర్ల ఈశ్వరరావు, గోట్లాపు తిరుపతి రావు నవధాన్యాల అనంతరం సాగు చేసిన పొగాకు పంట ఆత్మక్షేత్ర సందర్శన ఏర్పాటు చేసిన సందర్భంగా రైతులు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా పొగాకు పంట 50% పైగా చనిపోతూ ఉండేదని, ఈ సంవత్సరం ఖరీఫ్లో నవధాన్యాల సాగు అనంతరం పొగాకు వేశామని ఒక మొక్క కూడా చనిపోలేదని, చాలా ఆరోగ్యంగా పెరిగిందని, ఎరువులు వేయకపోయినా వరి పంట చాలా ఆరోగ్యంగా పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతమూరు సర్పంచ్ బోను ఉషారని, వ్యవసాయ అధికారి కె తిరుపతిరావు సిబ్బంది ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి పొగాకు వేసేవాళ్ళం. వేసిన ప్రతిసారి కూడా ఇది ఇలాగ అయిపోయేది మొత్తం పొలం అంతా. ఈ సంవత్సరం ఎరువు పెట్టకుండా, అంటే గెత్తాలు వేయకుండా నవధాన్యాలు మాత్రమే వాడడంలోనే పొగాకు మొత్తం ఇలాగైంది. చావు అనేది రాలేదు. అది మొన్న వచ్చి చూసాను నేను. 3 మాసాలే నేను రాలేదు కదా పొలంకి. మొన్న చూసిన తర్వాత ఈ సాయిల్ కి నవధాన్యాలకి ఎంత అవినాభావ సంబంధం ఉన్నదని మనం ఇంతవరకు తెలియలేదు. మనం ఎంత 15 లోడ్లు అంటే ఇంచుమించు 45,000 ఖర్చు పెట్టాలి. ఈ నవధాన్యాలు మనోడు 2,000 రూపాయలు నవధాన్యాలు తెచ్చి మొత్తం వేసేసరికి మొత్తం ఈ 45,000 మిగిలి సరికదా పొగాకు నిలబడ్డది. మనకైతే ఇదే స్ఫూర్తి. ఇంతకన్నా ఇంకేం లేదు. మా పొలాలే మాకు నవధాన్యాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఫలితాన్ని ఇస్తాయి. అదే మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడ సైజు ఆకులా